హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, ఆడపిల్లలు చాలా భద్రంగా ఉండండి. ఎవరిని నమ్మవద్దు. పరాయి వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళు కాదు. ఏదైనా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ట్రాప్లో పెడితే అస్సలు నమ్మొద్దు దయచేసి. యూత్ అంతా ఒకటి గమనించుకోండి. ప్రేమ అనేది ఒక వ్యామోహం, ఒక ఆకర్షణ, దక్కించుకోవాలన్న ఒక కోరిక, ఒక తపన, చెడు ఉద్దేశమే తప్ప మంచి ఉద్దేశం కాదు. అలాంటి మీరు ఆలోచించండి. చదువు జ్ఞానం కొరకే, భవిష్యత్తు మీరు బాగుండాలని, మంచి బతుకు బతకాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టంతో మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ చదువుకి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి విలువనివ్వండి, గౌరవం ఇవ్వండి. ఎందుకంటే అది సృష్టి ధర్మం. మన ధర్మం మనం నిర్వర్తిస్తే ఎటువంటి అపాయాలు, ఎటువంటి భయాలు, ఎటువంటి మరి మానసికమైన బాధలు మనిషికి ఆవరించవు. ఎందుకంటే మనం నడిచే దారి మంచిదైతే అంతా బాగుంటుంది. అలాగే మన మనసు చేసే, మన మనిషి చేసే మంచి పనులను బట్టి మన జీవిత విధానాన్ని ఆధారపడి ఉంటుంది. మనం ప్రశాంతంగా జీవించాలి ముందు అంటే మన తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చేటట్టు బతకాలి. మన సొసైటీలో ఏంటంటే ఎవరిని అతి గుడ్డిగా నమ్మవద్దు, ప్రాణ స్నేహితులు అంటారు. ఎవరిని స్నేహితులు తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మన కుటుంబీకుల తర్వాతే బయట వాళ్ళు ఎవరు. అందుకే వాళ్ళని బయట వాళ్ళే అంటారు, కానీ అయిన వాళ్ళు ఇంటి వాళ్ళు అనరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, మరి మాట వినండి. బయట ఆకర్షణలకి లోన్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే అది ఆకర్షణ అంటే నచ్చినంతసేపే ఉంటుంది, తర్వాత బోర్ కొడుతుంది. అట్లనే మీరు ప్రతి ఒక్కరూ ప్రేమ అని ఇది దయచేసి నమ్మద్దు. తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛమైంది. అలానే నేను ప్రేమకు తప్పు పట్టట్లేదు. నిజమైన ప్రేమ అంటే ఆడదాన్ని అంటూ ఉంటారు కదా, ఆడదానిపై రూపం కాకుండా ఆడదాని గుణాలను చూసి కష్టం వెనుక ఉన్న బాధను గుర్తించి ఏ కష్టం రాకుండా చూసుకునే వ్యక్తే ప్రేమ. ఎందుకంటే తల్లిదండ్రులు అట్లానే చూస్తారు. మనకి ఏది కావాలో, ఏది మంచిదో ఒక తల్లిదండ్రులకే తెలుసు. అలాంటి వాడి బట్టగా దొరికితే మీ అదృష్టం, అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా అస్సలు నమ్మరు. ఇదంతా మాయా ప్రపంచం. ఈ మాయాలోకంలో బతుకుతున్నాం కదా. మన నడవడిక జాగ్రత్తగా నాలుగు వైపులు చూసుకుంటాం. అంటే నాలుగు వైపులు అంటే దారులు కాదు, 4 రకాల మనుషుల్ని మనం దాటుకుంటూ మాయమాటలు వినుకోకుండా. ఎందుకంటే మనకి చెప్పుడు మాటలు అంటే చాలా ఇష్టంగా, అబద్ధాలంటే తీయగా నమ్ముతూ ఉంటాం. అలాంటి వాటిలో పడకుండా ఏది నిజమో, ఏది అబద్ధమో అది ముందు గ్రహించుకోండి. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అంటే, ప్రతి ఆడపిల్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ప్రతి ఆడపిల్ల బాగుండాలి. ప్రతి ఇంట్లో మహాలక్ష్మి, ఒక గృహిణి, ఒక బాధ్యత గల పౌరురాలు ఉన్నారు కాబట్టి దేశాన్ని కాపాడుతున్నారు. రాకెట్లు మరి అంతరిక్షానికి వెళ్తున్నారు, పైలట్స్ ఉన్నారు. మరి ఇంతమంది మహిళలు ఎన్నో విధాలుగా మరి రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో మొదటిగా ఉంటున్నారు కాబట్టి మరి మహిళలు మహారాణులు కాబట్టి మహారాణుల్లా జీవించాలని ఈ ఒక్క విషయం ముందుకు తెస్తున్నాను. ఒకవేళ ఎక్కువగా మాట్లాడి ఉంటే, మన తప్పులు ఉంటే క్షమించండి. ప్రతి ఒక్క ఆడపిల్లని అర్థం చేసుకొని తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులను ఏ బాధ రాకుండా కష్టపడి చూసుకుంటే అదే నాకు చాలా సంతోషం. ఏమంటారు? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.